ఏమండి, ఎప్పుడైతే గాడిద పిల్ల మీద ప్రభు కూర్చున్నాడో ప్రభుని ఘనపరిచినట్టుగా, స్తుతిస్తున్నట్టుగా, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏమండి ఒక రాజు వస్తాడని ఏమండి మరి జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా ఒక గాడిద పిల్ల మీద ఒక రాజు రాబోతున్నాడు అని చెప్పి ఆ రోజు మరి ప్రవక్త గారు ఎలాగైతే ప్రవచించిన ప్రకారంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని చూచి వారు స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం, ఆరాధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మీరు ఇక్కడ గమనించండి, గాడిద పిల్ల ద్వారా ప్రభుని ఆరాధిస్తున్నట్టుగా ఏమండి గాడిద పిల్ల మీద కూర్చున్నందుకు ప్రభు ఘనపరచబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎలాగైతే గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ప్రభుని స్తుతిస్తున్నారో, ఆరాధిస్తున్నారో ప్రేమైన దేవుని వారలారా, ఏమండి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి గుండెలపైన, హృదయాలపైన ఒక సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడు. ఎలాగైతే గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు ఆయనకు మహిమ వచ్చిందో, ఏమండి మన జీవితాలలో ఆయన ఉన్నప్పుడు, మన జీవితంలో ఆయన ప్రవేశించినప్పుడు మన ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి ప్రేమైన దేవుని వారలారా.